జయ శ్రీదత్త, జయ గురుదత్త. ఈరోజు మనం మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను తెలుసుకుందాం. వచ్చేస్తున్నారు కదా అందరూ. ఆశ్రమ నిర్మాణానికి సూచనలు జలకళ అనే అంశం మీద ఈరోజు మనం స్వామివారి జీవిత చరిత్రలో 22వ రోజుని తెలుసుకుంటున్నాము. జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీధర్రావు దంపతులు చిన్న మీరాశెట్టి గారు కలిసి సోమవారం ఉదయాన్నే మాలకొండకు వెళ్ళారు. పార్వతీదేవి మఠం వద్ద కొంతసేపు ఎదురు చూసిన తర్వాత శ్రీ స్వామివారు వెలుపలకి వచ్చారు. మీరాశెట్టి గారిని చూసి పలకరింపుగా నవ్వారు. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు ఒక పక్కగా కూర్చున్నారు. వారిద్దరికీ శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చొని మీరాశెట్టిని వెంటబెట్టుకొని మరీ వచ్చారే అని మీరాశెట్టి గారి వైపు చూసి నిస్వార్థ బుద్ధితో నిర్మల చిత్తంతో మందిర నిర్మాణం చెయ్యి నాయన, నీకు శుభం కలుగుతుంది అని చెప్పారు. మీరాశెట్టి గారు అలాగే అన్నట్లుగా తల ఊపి, స్వామి, నాకు తెలిసిన వాస్తు పండితుడు ఉన్నాడు, ఆయనను సంప్రదించి ఆ స్థలంలో వాస్తు నిర్మాణం చేసి ముహూర్తం చూసుకొని పని మొదలు పెడతాను అన్నారు. శ్రీ స్వామివారు పెద్దగా నవ్వి పార్వతీదేవి అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మవారి ముందు పెట్టి ఉన్న నోట్ పుస్తకంలో నుంచి ఒక కాగితం తీసుకొని దాని మీద మందిరం ఎలా ఉండవలసినది, వాస్తు ప్రకారం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవలసినది, ప్రతి చిన్న విషయాన్ని వివరంగా వ్రాసి మీరాశెట్టి గారికి ఇచ్చారు. శంకుస్థాపనకు ముహూర్తం కూడా నిర్ణయించి వ్రాసి ఇచ్చారు స్వామివారు. ఇక సందేహాలన్నీ తీరిపోయినట్లేనా అన్నట్లుగా మీరాశెట్టి, నువ్వు ఎవరిని సంప్రదించనక్కరలేదు, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి అన్నారు స్వామివారు. అప్పుడు శ్రీధర్రావు దంపతులతో, మీరు మీరాశెట్టి కలిసి చెయ్యవలసిన కార్యక్రమం ఇది, బావి పని మొదలు పెట్టారు కదా అని పూర్తి కాగానే మందిర నిర్మాణం మొదలు పెట్టండి అని చెప్పి వారి స్పందన కోసం చూస్తూ ఉన్నారు స్వామివారు. అందరూ శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొని తిరిగి మొగల్చెర్లకు వచ్చారు. మీరాశెట్టి గారు కూడా శ్రీధర్రావు గారి వద్ద సెలవు తీసుకొని బావి పని పూర్తి కాగానే తనకు కబురు చేస్తే మందిరం పని మొదలు పెడతానని చెప్పి తమ గ్రామానికి వెళ్ళిపోయారు మీరాశెట్టి గారు. ఆ తర్వాత బావి తవ్వకం జరుగుతుంది. దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతు తవ్వారు. నీటి జాడే లేదు. పైగా చట్టుబండ తగిలింది. గుణపాలు దిగటం లేదు. ఆ రోజులలో ఈనాటిలాగా బోరు మిషన్లు అందుబాటులో లేవు. పని వాళ్ళతో తవ్వించవలసిందే. అతి కష్టం మీద ఆ బండ తొలగించాలని చూశారు. కానీ పనిచేసే వడ్డెర వాళ్ళు ఇక తమ వల్ల కాదని పనిముట్లు అక్కడ వదిలేసి వచ్చేశారు. శ్రీధర్రావు గారు ఎంత నచ్చ చెప్పినా తమ వల్ల కాదని
మందు గుండు పెట్టి పేల్చిన ఆ బండ పగలదని తేల్చేశారు చిన్నగా. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ తర్వాత ఆ పొలంలో అలా ఓ 40 అడుగులు గొయ్యి తీసి వదిలేస్తే గొర్రెలు, మేకలు కాచుకునేవారు కానీ, లేదా ఆ దారి వెంట పోయేవాళ్ళు పొరపాటున అందులో పడితే తమకెంత చెడ్డ పేరు. అదీగాక శ్రీ స్వామివారు స్వయంగా నిర్ణయం చేసిన స్థలంలో నీళ్లు పడకపోవటం ఏమిటి? ఇలా ఆలోచిస్తూ ప్రభావతి గారు ఆ లక్ష్మీ నరసింహుణ్ణే వేడుకున్నారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. పక్క రోజు ఉదయాన్నే శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు కావిలిలో కుమారి, ఇంతకుముందు మొగిల్చెర్లకు వచ్చి శ్రీ స్వామివారిని చూసి వెళ్ళిన అమ్మాయి, వివాహం నిశ్చయ తాంబూలాలు తీసుకునే వేడుకకు హాజరు కావాల్సి వెళ్ళారనే కానీ వాళ్ళిద్దరు మనసంతా ఈ బావి మీదే ఉంది. అందులో జలం పడకపోగా రాయి తేలిందేమిటి అని ఒక్కటే ఆలోచన. ప్రభావతి గారికి నాన్నగారు అడిగారు, అమ్మా, మీరిద్దరూ ఏదో బాధలో ఉన్నట్లున్నారు. అది ఏమీ లేదు అని బుకాయించి వారిద్దరూ అక్కడ ఆ కార్యక్రమం చూసుకొని రాత్రి 10 గంటలకు ఆఖరి బస్సులో మొగిల్చెర్లకు చేరారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. బస్సు దిగి ఇంటి వరండాలోకి అడుగు పెట్టగానే బావి తవ్వుతున్న పనివాళ్ళు నలుగురు 5గురు కూర్చొని ఉన్నారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. ఒరేయ్ శ్రీధర్, పాపం సాయంత్రం నుంచి మీకోసం వీళ్ళు కాచుకు కూర్చున్నారు. స్వామివారు బావిలో నీళ్లు పడ్డాయట అని శ్రీధర్రావు గారి తల్లిగారు చెప్పారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. ఆ తర్వాత వీళ్ళను చూడగానే ఆ వడ్డెర వాళ్ళు ఒక్క ఉదుటన లేచి, అయ్యా మీకోసమే ఇక్కడున్నాము స్వామి. నిన్న బావి తవ్వలేమని చెప్పి వెళ్ళామా, ఈరోజు పొద్దున అయినా ఒకసారి చూద్దామని వెళితే ఆ చట్టబండ చీలికలో నుంచి జలం వస్తుంది. గుణపంతో కొద్దిగా పెళ్ళగించగానే పక్కన చిమ్మాయి నీళ్లు. ఆ జలము ఆగలేదు. స్వామి, తీయటి నీళ్లు మీకోసం ఒక చెంబుతో పట్టకొచ్చాము. రేపు ఉదయం మీరిద్దరూ అక్కడకు రండి, కల్లారా చూద్దురు గాని అన్నారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. ఆ తర్వాత శ్రీధర్రావు ప్రభావతి గారులకి ఒక్కసారిగా మనసు తేలికపడ్డది. శ్రీ స్వామివారు నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది. సిద్ధపురుషుల మాటలు పాలుపోవు. ఫకీరు మాన్యంలో మొట్టమొదటి జలధార అదే. పక్క రోజే ప్రభావతి గారు ఆ నీటితోనే పొంగలిని వండి దైవానికి నివేదించి పని వాళ్లకు పెట్టి తాము ప్రసాదంగా తీసుకున్నారు. మందిర నిర్మాణం మీరాశెట్టి దంపతులు కృషి రేపటి భాగంలో మనందరం తెలుసుకుందాము. జయ శ్రీదత్త, జయ గురుదత్త. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా మనందరికీ అందింది. ఇది మనకు తెలియజేసిన ప్రసాద్ గారికి కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నాను.